తెలియాలి. రాజధాని నిధులకు సంబంధించి కూడా చర్చ జరిగిందా సార్? దాంట్లో కూడా సానుకూలంగానే స్పందించిందా కేంద్ర ప్రభుత్వం? అంటే సానుకూలంగా స్పందించిందని వాళ్ళు చెప్పలేదు కాబట్టి తెలియదు. రాజధానికి సంబంధించిన దాంట్లో ప్రజలకి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన ఒక అవసరం ఉంది. సరే 70 కోట్లు 70,000 కోట్లు 78,000 కోట్లు అడిగారు కేంద్రాన్ని, ఎంత అవుతుందని చెప్పారు, మీ నుంచి గ్రాంట్ కావాలన్నారని చెప్పారు. ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నారు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజధానికి సంబంధించి ఇదే పాయింట్ వచ్చినప్పుడు మొత్తం 70,000-80,000 కోట్లు ఒకే చోట పోస్తారా అని విమర్శలు రేగినప్పుడు అట్లా పొయ్యట్లేదు, ఈ డబ్బులు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, తర్వాత హడ్కో, ఈ 3 కలిసి లోన్ ఇస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి 45,000 కోట్లు, 75 కాదు 45,000 కోట్లు లోన్ ఇస్తున్నాయి. ఈ లోన్ని ఎలా తీరుస్తారని అప్పుడు ప్రశ్న వస్తే ఈ లోన్ని తీర్చక్కర్లేదు, అది కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది అన్నారు. ఎవడు రాశాడని వీళ్ళు వైసీపీ వాళ్ళు, కమ్యూనిస్టులు కూడా ఆ పాయింట్ని చూపెట్టారు. ఇక్కడ ఆ పేపర్ని చూపెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారు, 25 ఏళ్ల తర్వాత కట్టేది, అది కేంద్రం కట్టుకుంటుంది, ఇమ్మీడియట్గా రీపేమెంట్ కాదు అది. దాంట్లో సర్టన్ టైం పూర్తయ్యాక 20 ఏళ్ల తర్వాత ఏమో పేమెంట్ బిగిన్ చేయాలి ఈ అమౌంట్ని. ఆ నిబంధన అదే అనమాట. దాన్ని బేస్ చేసి వీళ్ళు తర్వాత కట్టుకుంటారు, అది కేంద్రం కట్టుకుంటుంది, అదే మోడీ సర్కార్ చెప్పిందని మనల్ని కన్విన్స్ చేశారు. అంటే అదొక గ్రాంట్ అన్న విధంగా పబ్లిక్ దగ్గరికి చంద్రబాబు గారితో సహా చెప్పారు. రేపు పురంధేశ్వరి చెప్పిందంటే వాళ్ళ పార్టీ తరపున చెప్పింది అనుకోవచ్చు, చంద్రబాబు గారితో సహా చెప్పారు. మరి ఇప్పుడు అకస్మాత్తుగా గ్రాంట్ ఇంకా అడగడం ఏంటి?